Hello, hi Andy. Welcome to RAO'S IAS Academy, where super icons create for future. సో అయితే మనకి 2025 యూపీఎస్సీ సిఎస్ఈ ఎగ్జామ్ మనకి మే 25th ఎగ్జామ్ జరగబోతుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్. అయితే దీనికి సంబంధించిన ఫస్ట్ ఇప్పుడే మనకి డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారు చాలామంది, ఇప్పుడే మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారు, వాళ్ళందరూ స్టార్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్. అలాగే రెండోసారి మూడోసారి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ అప్రోచ్ అయితే మనం చెప్పబోతున్నాం ఈ వీడియోలో. ఖచ్చితంగా స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో రెగ్యులర్ నోటిఫికేషన్స్ రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎస్, వితౌట్ రిలేట్ యూపీఎస్సీ 0 స్థాయి నుండి ప్రిపరేషన్ అవ్వడం ఎలా? ఎస్, ఖచ్చితంగా యూపీఎస్సీ వన్ ఆఫ్ ది వెరీ హైయెస్ట్ లెవెల్ ఎగ్జామ్ మీకు అందరికీ తెలుసు. సో రాబోయే ఫ్యూచర్ ఐకాన్స్ని క్రియేట్ చేసే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ ఉద్యోగస్తులని ఒక బ్యూరోక్రాట్స్ని తయారు చేసే ఒక టైప్ ఆఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ. సో ఇటువంటి ఏజెన్సీ నుంచి మనకి ఎగ్జామ్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ అనే చెప్పుకోవచ్చు. బట్ టఫెస్ట్ ఎగ్జామ్ని ఎలా కాంప్రహెన్సివ్గా మనం స్ట్రాటజికల్గా ముందుకు తీసుకెళ్ళాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. ఫ్రెండ్స్, మన గోల్ ఏంటంటే మనం ఒక రావుస్ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే వేయబోతున్నాం సివిల్ ఆస్పిరెంట్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ని మీరు అర్థం చేసుకోండి. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, అటు రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఎస్సీ సిఎస్ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే సో ఈ రోజే మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం మనం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది రిసోర్సెస్ని కలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్ని డౌన్లోడ్ చేసుకుంటారు మీరు వెబ్సైట్ నుంచి. ఆ తర్వాత మీరు చేయాల్సింది రిసోర్సెస్ని కలెక్ట్ చేసుకుంటారు. కావాల్సిన బుక్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎటువంటి బుక్స్ మనం పాటించాలి, కరెంట్ అఫైర్స్ ఎలా ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేస్తాం. ఆ తర్వాత మనకి ఒక స్టడీ ప్లాన్ని చూస్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ విల్ క్రియేట్ ఏ పర్ఫెక్ట్ డిసిప్లినరీ ఇండివిజువల్ అనే ఫేమస్ కొటేషన్ ఆల్రెడీ ఉంది. అంటే ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ కానీ వేసుకుంటే సో పలానా డేట్ పలానా టైంకి లెగిసి మనం ఈ 2 గంటలు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని చదువుకోవాలి. అలాగే 2 అవర్స్ టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని ప్రతిరోజు అలా మనకి ఒక 30 days హ్యాబిచ్యుయేట్ చేసుకుంటే అది కూడా చూద్దాం. ఒక హ్యాబిచ్యుయేట్ స్టడీ ప్లాన్ క్రియేట్ చేసుకొని పర్ఫెక్ట్గా. అలాగే ఖచ్చితంగా మనకి రోజుకి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రోజుకి మనకి ఎన్హాన్స్ అవ్వాలి కానీ స్కిల్స్ డిగ్రేస్ అవ్వకూడదు. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి సెషన్స్ని. యాజ్ వెల్ యాజ్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా అవసరం. అలాగే కంప్లీట్ రివిజన్, క్విక్ రివిజన్స్ కూడా అవసరం. చాలామంది చదువుకుంటూ పోతూ ఉంటారు, బట్ రివిజన్ అయితే చాలా కీ పాయింట్ ఫ్రెండ్స్. హియర్ వీ హ్యావ్ టు నోట్. ఆ తర్వాత మనం చేయాల్సింది ఖచ్చితంగా ఆప్షనల్ సబ్జెక్ట్ని మనం ఖచ్చితంగా ఎంచుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి 22 దగ్గర ఉంటాయి. అయితే వీటిల్లో మనకి చాలామంది మ్యాథమెటిక్స్ కూడా తీసుకుంటారు, కొంతమంది లా సబ్జెక్ట్స్ తీసుకుంటారు, కొంతమంది అంటే మనం చెప్పేది ఏంటంటే జిఎస్తో అలైన్ అయ్యే సబ్జెక్ట్స్ని ఎంచుకోవడం మంచిది. అలాగే మీ ఓన్ ఇంట్రెస్ట్, ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మీ ఓన్ ఇంట్రెస్ట్ ఆప్షనల్ ఎంచుకోవాలి. ఎందుకంటే ఆప్షనలే మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ మనకి మెయిన్స్లో. సో దీంట్లోనే మనకి మార్క్స్ ఎక్కువ వస్తే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మనకి మోటివేటెడ్గా ఉండండి, స్టే మోటివేటెడ్, కంటిన్యూస్గా మనకి మోటివేట్ అవుతూ ఉండాలి. ప్రతిరోజు మనకి ఏదో ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ ఖచ్చితంగా అవసరం, సెల్ఫ్ మోటివేషన్ అవసరం. అలాగే ఖచ్చితంగా ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి ఫ్రెండ్స్, అండర్స్టాండ్ ద సిలబస్ అండి. సో సిలబస్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 types స్టేజ్లో జరుగుతాయి. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్. మీకు 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్. ఫస్ట్ పేపర్లో 200 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ మనకి 2 marks. సో ఖచ్చితంగా ఇందులో మనకి టైప్ ఆఫ్ మనకి కట్ ఆఫ్స్ దాటాలి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ పేపర్ వచ్చేసి సీసాట్ అండి. సీసాట్ మనకి దగ్గర మనకి 80 క్వశ్చన్లు ఉంటాయి. మనకి ఈచ్ క్యారీ 2.5 marks. మనకి 66% అంటే 60% మార్క్స్ అయితే రావాలి ఖచ్చితంగా. అంటే మనకి 200కి గాను 60 marks దాటాలి. అంటే 33% క్వాలిఫై అవ్వాలండి. 33% మనకి ఖచ్చితంగా మార్క్స్ రావాలి. అంటే మనకి బేసికల్గా 200కి 66 దాటాలండి. సో ఇలా మనకి సెకండ్ పేపర్ క్వాలిఫై అయితేనే మీకు ఫస్ట్ పేపర్ లెక్కిస్తారండి. సో ఖచ్చితంగా సీసాట్ చదువుకోవాలి, జనరల్ స్టడీస్ చదువుకోవాలి. అలాగా మనకి కట్ ఆఫ్ వచ్చిన తర్వాత మనకి మెయిన్స్కి అర్హులు అవుతారు. సో మీకు డిస్క్రిప్టివ్ మొత్తం 9 పేపర్స్ ఉంటాయి మీకు. సో 9 పేపర్స్లో మీకు ఇంక్లూడింగ్ అన్ని పేపర్స్, జిఎస్ పేపర్స్ 4 ఉంటాయి, ప్లస్ మనకి ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది. అలాగే మనకి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి 2. సో ఇలా మనకి మేజర్గా టైప్ ఆఫ్ 9 పేపర్స్ ఇంక్లూడింగ్ ఎస్ఏ, ఆప్షనల్ సబ్జెక్ట్స్ అండ్ జిఎస్ పేపర్స్ ఉంటాయి. యాజ్ వెల్ as మనకి లాస్ట్ మనకి అంటే మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకి కట్ ఆఫ్స్లో ఉంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మీకు ముసోరిలో మనకి ట్రైనింగ్ కూడా జరుగుతుంది. అదంతా విషయం. సో 3 టెస్ట్లు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ మీకు. ఆ తర్వాత మనకి ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ని డీటెయిల్డ్గా మీకు వెబ్సైట్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని బట్టి కొట్టండి, సిలబస్ని బట్టి కొట్టండి, కాన్సెప్ట్స్ కాదు. సో అలాగే మనకి సెకండ్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే అనాలిసిస్ ది క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేయండి. ఏ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయి,
ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత డీప్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంది మనకి. సో ఖచ్చితంగా 100%లో ఖచ్చితంగా 30% ఈజీగా ఉంటుంది, 30% మోడరేట్గా ఉంటుంది, 30% మనకి లాజికల్ ట్రికీగా ఉంటాయి. సో ఈ విధంగా మీరు పార్టిషన్ చేసుకోండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. సెకండ్ స్టెప్ మనకి బేసిక్గా మనం చేయాల్సింది అంటే బేసిక్ గ్యాదర్ రిసోర్సెస్ అండి. రిసోర్సెస్ని గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్తో మనకి ఫౌండేషన్ వేసుకోవాలి. లైక్ క్లాస్ 6 నుంచి 12 ఫోకస్ ఆన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఇవన్నీ కూడా 6 to 12th క్లాస్ మీరు సిద్ధం చేసుకోవాలి. ఎన్సీఆర్టీ సెట్ ఆఫ్ బుక్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరీ వచ్చేసరికి అంటే ఎన్సీఆర్టీతో పాటుగా కొన్ని స్టాండర్డ్ బుక్స్ కూడా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 to 12th హిస్టరీ చదివాక మనం తమిళనాడు బుక్ ఒకటి ఉంటుంది, 11th 12th తమిళనాడు టెక్స్ట్ బుక్, యాజ్ వెల్ యాజ్ మన స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా. అలాగే మనకి జాగ్రఫీకి వచ్చేసరికి 6 to 12th ప్లస్ జీసీ లియాంగ్ ప్లస్ మనకి ఖచ్చితంగా ఆక్స్ఫర్డ్ అయితే అవసరం. మ్యాప్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటాడు కాబట్టి జాగ్రఫీ అనేది ఖచ్చితంగా మ్యాప్ ఓరియంటెడ్ చదువుకోవాలి. అలాగే ఎకానమీ వచ్చేసరికి మనకి 6 to 12th ప్లస్ రమేష్ సింగ్ అనే ఒక బుక్ ఉంటుంది, అలాగే ఒక బేసిక్ ఎకనామిక్ నోట్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే మనకి ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఎస్ ద పర్ఫెక్ట్ బుక్ అండి, ఇంకా దానికన్నా బీట్ చేసేది లేదు. పాలిటీ తెలుసు కదా లక్ష్మీకాంత్, అది కూడా బీట్ చేసేది లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఖచ్చితంగా బేసిక్ కరెంట్ అఫైర్స్ బుక్ చదువుకుంటే చాలు, ఎందుకంటే రెగ్యులర్గా మనం ఫ్యాకల్టీ ఇచ్చే నోట్స్తో పాటుగా ఇవన్నీ కూడా మీరు కరెంట్ ఓరియంటెడ్గా పేపర్ హిందూ పేపర్ లాంటి పేపర్స్ని చూస్ చేసుకోవడం. ఖచ్చితంగా చూడండి, మనకి ఒక హిందూ పేపర్ కానీ ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా మీకు ప్రిఫరబుల్గా ఉండేది బెస్ట్ మనకి హిందూ పేపర్ అండి నా దృష్టిలో అయితే. సో ఎందుకంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్టూడెంట్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా ఒక హిందూ పేపర్ని ఫిక్స్ చేసుకోండి. అలాగే మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, లైక్ రావుస్ ఐఎస్ అకాడమీ కావచ్చు. మీరు టెలిగ్రామ్లో మీరు చూసుకుంటే రోజుకి మీకు ఎడిటోరియల్స్ అనేవి క్రిస్పీగా 5 టాపిక్స్ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ 2 క్వశ్చన్స్ కూడా ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అనుకుంటే సో సెర్చ్లో సో రావుస్ ఐఎస్ అకాడమీ అని కొట్టండి. సో యూ విల్ గెట్ ది టెలిగ్రామ్, సో యూ కెన్ జాయిన్ దేర్. అలాగే అడిషనల్ సోర్సెస్ లైక్ మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని, పిఆర్ఎస్ అని, అలాగే నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అని ఖచ్చితంగా ప్రతి డైలీ ఫాలో అవ్వండి. అలాగే యోజన కురుక్షేత్ర అనే మ్యాగజైన్స్ ఉంటాయి, మంత్లీ మ్యాగజైన్స్, ప్రతి మంత్ ఒక్కొక్క టాపిక్తో మీకు రిలీజ్ అవుతుంది. యోజన అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కురుక్షేత్ర అనేది ప్రైవేట్ సంస్థ. సో ఇలా మనకి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా మనకి కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటూ మనకి వెబ్సైట్స్ ద్వారా కావచ్చు, మనకి న్యూస్ పేపర్స్ ద్వారా కావచ్చు, మంత్లీ మ్యాగజైన్స్ కూడా కవర్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. అలాగే థర్డ్ స్టెప్ మనకి ఒక స్టడీ ప్లాన్ని క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా. ఎస్, ఖచ్చితంగా ఒక ప్రిసైజ్ స్టడీ ప్లాన్ చేసుకొని మనకి సిలబస్ని పెద్ద సిలబస్ని చిన్న టైనీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని గోల్స్ని రీచ్ అవ్వండి. ఎస్, ఖచ్చితంగా ఈ అలోకేట్ ఈచ్ సబ్జెక్ట్కి ఒక అలోకేట్ చేసుకొని టైం పర్టికులర్గా. ఫర్ ఎగ్జాంపుల్ 6 to 12 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 6 to 8 వచ్చేసరికి న్యూస్ పేపర్ రీడింగ్కి కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే 9 to 12 ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్గా పెట్టుకొని సో అది హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ ఇలా. అలాగే మనకి థర్డ్ షిఫ్ట్ మనకి మధ్యాహ్నం మనకి 2 నుంచి ఒక 5 వరకు, అలాగే 6 నుంచి ఒక టైప్ ఆఫ్ 10 వరకు. సో ఇలాగ మనకి రెగ్యులర్గా ఒక 4 shifts 5 shiftsగా డివైడ్ చేసుకొని ఈచ్ సబ్జెక్ట్ని మనకి అలోకేట్ చేసుకోండి. ఇంకా ఆ సబ్జెక్ట్ తప్ప ఇంకే సబ్జెక్ట్ ముట్టుకోకూడదు ఆ స్లాట్లో. సో ఇలా డైలీ రొటీన్గా మీరు చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ ఖచ్చితంగా పేపర్ అనాలిసిస్, డే టైం స్టడీ కోర్ సబ్జెక్ట్స్, అలాగే ఈవినింగ్ రివైజ్ అండ్ ప్రాక్టీస్, ఆన్సర్ రైటింగ్స్ ఖచ్చితంగా ప్రతిరోజు రాయిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మీకు టైం సరిపోదండి. సో ఇప్పుడు నుంచే ప్రిలిమ్స్ టైంలోనే మీరు ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో నైట్ ఖచ్చితంగా ఎవ్రీ టాపిక్, అలాగే మనకి ఖచ్చితంగా ఒక మ్యాగజైన్ చదువుతూ ఉండండి, మంత్లీ మ్యాగజైన్ కావచ్చు ఏదైనా. అంటే ఇది నేను చెప్పిన విధంగా మీరు ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు ఇలాగా. సో మనకి మార్నింగ్ మనకి యాజ్ వెల్ యాజ్ మనకి ఎర్లీ మార్నింగ్, డే టైమ్, అలాగే ఈవినింగ్, అలాగే నైట్ టైం, ఇలా మనకి షిఫ్ట్ల వారీగా 4 షిఫ్ట్లు పెట్టుకొని సో మీరు ట్రావెల్ చేయండి సబ్జెక్ట్స్తో. సో ఇది మనకి ఒక టైప్ ఆఫ్ స్టడీ టేబుల్. అలాగే మనకి ఇంకోటి వీక్లీ గోల్స్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే సండేస్ మీరు ఏం చేస్తారు, మొత్తం ఈ వీక్ అంతా ఏం చదివారో అదంతా కూడా రివిజన్ చేసుకోండి ఖచ్చితంగా. అలాగే ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ టెస్ట్లు అయితే ప్రతి వీక్కి ఒకటి ప్లాన్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా మీకు వెబ్సైట్స్లో ఉంటే మీకు తెలిసిందే. సో ఇలా మనకి వీక్లీ గోల్స్ అలాగే డైలీ గోల్స్గా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అలాగే మనకి 4th స్టెప్ వచ్చేసరికి ఖచ్చితంగా డెవలప్ సమ్ కీ స్కిల్స్ అండి. ఆన్సర్ రైటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆన్సర్ రైటింగ్ డైలీ ఆన్సర్ రైటింగ్ రాయాలి ఫర్ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం. ప్రిలిమ్స్ తర్వాత చూసుకుందాం సార్ అంటే ఖచ్చితంగా అది అవ్వదు. ఎందుకంటే మన మెయిన్ గోల్ ఏంటంటే ఇంటర్వ్యూ అయిపోయి మనం ఒక పోస్ట్ అయితే రావాలి. సో అది రావాలంటే మనం ప్రిలిమ్స్ స్టేజ్లోనే ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. అలాగే ఖచ్చితంగా మనకి సో ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ మీద దృష్టి పెట్టండి. అంటే ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు మనకి ఇంట్రడక్షన్, కన్క్లూజన్ సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి సినిమాస్ ఎందుకు హిట్ అవుతాయంటే ఎస్ మీకు ఇంట్రడక్షన్, కన్క్లూజన్ మీకు
కనెక్ట్ చేస్తాడు. మధ్యలో బాడీ అనేది అవసరం. బాడీ అనేది మనకి ఏదైనా రాయొచ్చు, పర్లేదు, బట్ మనకి మెయిన్ ఇంట్రడక్షన్ ప్లస్ కంక్లూజన్ సమానంగా ఉంటే సినిమా హిట్ అవుతుందంటాం. అలాగే ఆన్సర్ రైటింగ్ కూడా, మీరు రాసే ఆన్సర్ రైటింగ్ 8 minutesలో 150 words రాయాలండి. సో అలా రాయాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన ప్రాక్టీస్ రెగ్యులర్గా ఉండాలి. అలాగే ప్రిలిమ్స్ కోసం MCQs ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా. అసలు అది మనకి ఎస్ఏ రైటింగ్ కోసం కూడా మనకి వీక్లీ 1 or 2 మీరు ఎస్ఏ రైటింగ్స్ పెట్టుకోండి ఖచ్చితంగా. సో చాలా ఇంపార్టెంట్గా మీకు బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్, మీ యొక్క స్కిల్స్ అనేది రెగ్యులర్గా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఫోకస్ ఆన్ స్ట్రక్చర్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా న్యూస్ పేపర్ చదివినప్పుడు కూడా మీకు వస్తూ ఉంటాయి. న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్ ఉంటాయి కదా, సో వాటిపై ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఆ తర్వాత మీరు చేయాల్సింది కన్సిస్టెన్సీగా డెవలప్ చేసుకోండి, రివిజన్ చేయండి. ఖచ్చితంగా మీకు రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయాలి, రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ రిటైన్ చేసుకోవాలి. మీరు చదువుకున్నంతా కూడా లాస్ట్ వీక్ చదువుకున్నంత రిటైన్ చేసుకోవాలి. అలాగే మనకి కన్సిస్టెన్సీగా నోట్స్ని మెయింటైన్ చేసుకోవాలి ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించింది. అలాగే కంటిన్యూస్గా టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేయండి, రివిజన్ కింద మీకు పనికొస్తే. ఆ టెస్ట్ సిరీస్ రాయడమే కాకుండా మీరు ఎక్కడైతే తప్పులు చేశారో వాటిని మీరు రిపీట్ చేయకుండా మీరు రివిజన్ చేయాలి. సో ఇది మనకి ఒక టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎంచుకోవడం, చాలా మంది ఏం చేస్తారంటే ఎవరో ఏదో చెప్పారని ఆ సబ్జెక్ట్ని ఎంచుకుంటారు. బట్ మీరు చేయాల్సిందంటే ఒకసారి రివైజ్ చేయండి. మీకు నచ్చిన సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 4 తీసుకోండి. పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, లైక్ మనకి హిస్టరీ కావచ్చు, లైక్ మన పొలిటికల్ సైన్స్ కావచ్చు. సో ఇవి బేసిక్గా మనకి తీసుకునే సబ్జెక్ట్స్. ఇవి జనరల్గా మీరు ఒకసారి ఫోకస్ చేయండి. అంటే ఇవే కాదు, మనకి డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ బాగా మనకి బాగా పెర్ఫామ్ చేస్తున్న వాళ్ళకి బేసిక్స్ స్కూలింగ్స్ నుంచి మ్యాథ్స్ అయితే తీసుకోండి. సో ఇలా మనకి పొలిటికల్ సైన్స్ నాకు కొంచెం ఫేవర్గా చదువుతుంటే మనకి అర్థమవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఏదైతే ఆప్షన్ మీరు ఎంజాయ్ చేస్తారో వాటిని ఎంచుకోండి. ఎవరో ఏదో చెప్పారని కాదు. సో మీరు ఏ సబ్జెక్ట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకానమీ బాగా ఎంజాయ్ చేస్తాను. సో నా సబ్జెక్ట్ వచ్చేసరికి ఆప్షనల్ ఎకానమీ. సో ఇలా మీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అలాగే రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయా లేవా, మ్యాథ్స్ తీసుకుంటే మీ రిసోర్సెస్, మీ ఉండే సిటీస్లో రిసోర్సెస్ ఉన్నాయా లేవా చూసుకోండి. అలాగే ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ని ఎంచుకున్నప్పుడు అది జిఎస్తో అలైన్ అవుతుందా లేదా, అలైన్ అయితే అది ఇంకా మంచిది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పొలిటికల్ సైన్స్, ఎకానమీ, హిస్టరీ, ఇవి మనకి ఒక జిఎస్తో పాటు అలైన్మెంట్ అవుతాయి కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ అది తీసుకుంటారు కాబట్టి. అలాగే మనకి ఖచ్చితంగా జిఎస్తో అలైన్ అయిన సబ్జెక్ట్స్ కొంచెం మనకి ఫేవర్గా ఉంటాయి చదువుకునేటప్పుడు. సో ఇలా మనకి ఆప్షనల్ ఎంచుకునేటప్పుడు చాలా శ్రద్ధగా ఆలోచించండి, టైం తీసుకొని. అలాగే మేజర్గా మనకి ఒక మోటివేట్ అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి రెగ్యులర్గా మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం ఒక పాజిటివ్ పర్సన్స్తో మనం ట్రావెల్ అవ్వాలి జర్నీలో. ఎందుకంటే ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ లాంగ్ గోల్ ఏదైతే ఉంటుందో అది షార్ట్ గోల్స్గా డివైడ్ చేసుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి డిస్కరేజ్మెంట్ చేస్తుంటారు, ఎవరో ఒకరు వచ్చి. సో అలాంటి వాటిని మనం పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఖచ్చితంగా హెల్తీ ఎక్సర్సైజ్ అయితే చేయండి, హెల్తీగా ఉండండి, వెల్ మెయింటైన్ డైట్ మెయింటైన్ చేయండి. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ మనకి స్ట్రాంగ్గా ఫోకస్ చేయండి మీ గోల్ మీద. ఖచ్చితంగా ఒక స్టడీ గ్రూప్ని ఫాలో అవ్వండి. సో టెలిగ్రామ్లో మన గ్రూప్ ఉంది, రావుస్ ఐఏఎస్ అకాడమీ గ్రూప్ ఉంది. అందులో మీకు కంటిన్యూస్గా మీకు ఎడిటోరియల్స్ యొక్క అడ్జస్ట్ అయితే వస్తుంది. సో ఇలా గైడెన్స్, ఖచ్చితంగా మోటివేషన్ మేము ఎప్పుడు ఆల్వేస్ రెడీగా ఉంటాం. ఇలా అన్నీ కూడా ఈ 7 steps ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా పాటిస్తే కనుక సో యూ విల్ బి వన్ ఆఫ్ ది గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క టైప్ ఆఫ్ ఫీల్డ్లో. సో ఖచ్చితంగా మనకి ద బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్లో మనం జాయిన్ అవ్వాలి అన్నింటికి కూడా. అంటే ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే సో 0 level నుంచి స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఒక ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ద బెస్ట్ ఐఏఎస్ కోర్స్ మన విశాఖపట్నంలో ఖచ్చితంగా ఆఫ్లైన్స్ కావాలంటే ఆఫ్లైన్ ఇస్తున్నాం, ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ ఇస్తున్నాం. సో రావుస్ ఐఏఎస్ అకాడమీ, షేప్ యువర్ డెస్టినీ, షేప్ ఇండియాస్ యొక్క ఫ్యూచర్. ఖచ్చితంగా మీ యొక్క ట్యాగ్లైన్తో మేము ముందుకు వెళ్తున్నాం. సో ఆల్రెడీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ వెళ్ళొచ్చు, మనకి విశాఖపట్నంలో ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు. యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ కావాలి అనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కోర్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్స్ కావాలన్నా, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కోర్స్ కావాలన్నా, డైరెక్ట్ ఐఏఎస్ కోర్స్ కావాలన్నా వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రెండ్స్. సో అందరూ కూడా మీరు చేయాల్సిందంటే మీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ మీద మీరు జాయిన్ అవ్వాలి, క్లాసెస్ వినాలి, నాకు అవగాహన కావాలి, ఈ టెస్ట్ సిరీస్ కావాలి, మనకి పీడిఎఫ్స్ కావాలి, మెటీరియల్స్ కావాలి, రిసోర్స్ కావాలి, పర్ఫెక్ట్ కావాలనుకుంటే వన్ అంబ్రెల్లా దిస్ ఈజ్ రావుస్ ఐఏఎస్ అకాడమీ. మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి. సో కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఓకే, సో అలాగే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, విల్ మీట్ యూ ఇన్ అనదర్ క్లాస్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.